ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో ప్రవేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలని దళిత బహుజన రిసోర్సెస్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ శామ్యూల్ అనిల్ సూచించారు. రూరల్ మండలంలోని కటేవరం గ్రామం కమ్యూనిటీ హాల్లో మంగళవారం దళిత బహుజన రిసోర్సెస్ సెంటర్ సిటీ కోఆర్డినేటర్ కంచర్ల రజని ఆధ్వర్యంలో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. బడి పిలుస్తోంది, అందరం భాగస్వామ్యులమవుదాం పేరుతో జరిపిన రిసోర్సెస్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ శామ్యూల్ అనిల్ చదువు ప్రాధాన్యతను వివరించారు. జిల్లా కోఆర్డినేటర్ చిన్నప్ప, అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ ఏపీఎఫ్ ప్రతినిధి రఘు, గుంటూరు సిటీ కోఆర్డినేటర్ ఇర్షద్, సిసిఎల్ సెంటర్ నుంచి షాహీనా, హవీలా, కృప పాల్గొన్నారు. కట్టవరం కట్ట ఏరియాలో విద్య, ఉపాధి అవకాశాల మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఏపీఎఫ్ నుంచి రఘు గారు, డిబిఆర్సి డిప్యూటీ డైరెక్టరు శామ్యూల్ అనిల్ కుమార్ గారు, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమం ప్రధానంగా విద్యపై అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎస్సీ ఎస్టీ పిల్లల్ని జాయిన్ చేయడం కోసం వేస్ట్ పేకర్సు అండ్ ఎయిర్ పేకర్స్కి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని విద్యకు దగ్గర చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ నుంచి వచ్చినటువంటి వారు ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టల్లో ఉన్నటువంటి అంశాలను క్షుణ్ణంగా వివరించడం జరిగింది. అనంతరం ఇక్కడి నుంచి 8 మంది పిల్లల్ని జాయిన్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ జాయిన్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. స్కూల్స్ ఓపెన్ అయిన వెంటనే స్కూలు, హాస్టల్లో పిల్లల్ని జాయిన్ చేయడం కోసం పిల్ల తల్లిదండ్రులు ప్రిపరేషన్ అయి ఉన్నారు. దానిలో భాగంగా ఇక్కడ విద్య అందించడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం అంశాలను మొత్తం కూడాను సద్వినియోగం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మధ్యాహ్న భోజన పథకం కానీ, యూనిఫామ్ కానీ, అదేవిధంగా పుస్తకాలు, తర్వాత వచ్చేసి మంచి ఆహారం, తర్వాత మంచి బట్టలతో పాటుగా మంచి ఉద్యోగంలో ఉన్నటువంటి బీఈడీ చేసినటువంటి టీచర్స్తో, సుశిక్షితమైన టీచర్స్తో మంచి విద్యను అందించడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ క్యాంపెయిన్లో ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా ఏదైతే డిబిఆర్సి ఎన్జిఓగా పనిచేస్తుందో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరినీ కూడాను పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో, స్కూళ్ళలో చేర్పించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం